ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2029 ఎన్నికల కురుక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ వైఎస్ జగన్ మళ్లీ జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు జగన్. అసలు జగన్ 2.0 వ్యూహం ఏంటి? చంద్రబాబు సర్కార్కు ఆయన చూపించబోయే సినిమా ఏంటి? మావిగన్ కారిడార్ నినాదం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. వైఎస్ఆర్ నుంచి చంద్రబాబు వరకు, జగన్ నుంచి లోకేష్ వరకు పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కిందన్నది ఒక సెంటిమెంట్. ఇప్పుడు అదే బాటలో నడిచేందుకు జగన్మోహన్ రెడ్డి మరోసారి సిద్ధమయ్యారు. 2029 ఎన్నికలను రెండేళ్ల ముందే రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పెంచేలా జగన్ 2.0 పేరుతో ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచే ఈ మహాయాత్ర ప్రారంభం కాబోతున్నట్లు జగన్ స్వయంగా ప్రకటించారు. వచ్చే రెండేళ్లు కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తామని జగన్ తమ పార్టీకి కార్యకర్తలకు ఇచ్చిన తాజా సందేశం. ఈ సినిమా అంటే కేవలం విమర్శలు మాత్రమే కాదు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల గడప గడపకు తీసుకువెళ్లడం. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తన పాదయాత్రకు ఇంధనంగా వాడుకోవాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక 2029 నుంచి 2023 వరకు వైసీపీ అధికారంలో కొనసాగింది. అప్పట్లో బటన్ నొక్కుడు ప్రోగ్రాం ద్వారా తిరిగి తామే అధికారంలోకి వస్తామని లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనం మధ్య ఉంటేనే మనుగడ ఉంటుందని అర్థమైంది. గతంలో రావాలి జగన్, కావాలి జగన్ నినాదం వర్కౌట్ అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమరావతి రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడం, గత ప్రభుత్వ అప్పుల భారం జగన్కు అతిపెద్ద సవాలుగా మారాయి. అందుకే ఈసారి ఆయన కేవలం సెంటిమెంట్ను మాత్రమే కాకుండా మావిగన్ వంటి కొత్త అభివృద్ధి నినాదాలను తన యాత్రలో ప్రధానంగా వినిపించబోతున్నారు. అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు గట్టిగా చెబుతుండగా, జగన్ మాత్రం కొత్తగా మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇది రియల్ ఎస్టేట్ రాజధాని కాదని, అభివృద్ధి కారిడార్ అని ఆయన వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై ట్రోల్స్ వచ్చిన ఒక చర్చను రాజేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు అమరావతి వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆయన చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఈసారి నమ్ముతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కానీ జగన్ ముందున్న సవాళ్లు తక్కువేమీ కావు. అమరావతి విషయంలో ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఎలా పోగొడతారు? మీ బిడ్డ ఒంటరివాడు వంటి పాత డైలాగులు కాకుండా ప్రజలను ఆకట్టుకునే కొత్త హామీలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కార్యకర్తల్లో పాదయాత్ర ద్వారా ఎంతవరకు జోష్ నింపగలరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర కొత్తేమీ కాదు. కానీ ఈసారి యాత్ర ఆయన రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం. 2029లో మళ్లీ సీఎం కావడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న ఈ అడుగులు ఫలిస్తాయా, లేక గతంలో లాగే జనం రివర్స్ కొడతారా? వచ్చే ఏడాది మొదలయ్యే ఈ రాజకీయ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే అంటున్నారు.